హలో, గుడ్ మార్నింగ్. కోలం బీచ్కి వచ్చాం మేము. ఇది ఫారినర్స్ బీచ్. ఇక్కడ టోటల్ ఫారినర్స్ ఉంటారు. ఇది చూస్తున్నారా, మొత్తం వాళ్ళ లాడ్జీలు వాళ్ళ కోసము. ఇది టోటల్ అంటే బీచ్ మాత్రం చాలా క్లీన్గా ఉందండి. ఇగో బీచ్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. చూస్తున్నారా, ఇదంతా వాళ్ళ కోసమే, ఫారినర్స్ కోసమే. మొత్తం ఫారినర్స్ ఉంటారు, ఇండియన్స్ ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ ఫారినర్స్ ఎందుకు వస్తారంటే, ఇక్కడ వాళ్ళ స్కిన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ ఈ సన్స్, మన దేశంలో ఉన్న సన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ వస్తుంటారు వీళ్ళు. స్కిన్ ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు వీళ్ళు. అందరు వాళ్ళే ఉంటారు. మన చూడు, ఇండియన్స్ ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కనే తిరుగుతున్నా ఇక్కడ. వద్దొద్దు, దాన్ని కూర్చుంటే డబ్బులు ఇవ్వాలి. చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. మొత్తం ఫారినర్స్ ఉంటారు, ఇండియన్ ఎవ్వరు లేరు ఇక్కడ. వాళ్ళ కోసం హోటల్స్. ఒక్క ఇండియన్ కనిపించారు ఇక్కడ మనకు. జస్ట్ ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది. గోవాలో కూడా బీచ్ చూశాను, కానీ ఇది కేవలం ఇక్కడ ఒకటి ఫారినర్స్ ఉన్నారు. ఇది విచిత్రంగా నాకు కనబడుతుంది. ఒక్క ఇండియన్ లేడండి. మీరు వీడియోలో చూడొచ్చు, ఒక్క ఇండియన్ కూడా లేరు ఇక్కడ. ఇది ఒక లగూన్ లాగుంది. అటు కొండ ఇటు కొండ, ఈ మధ్యలో ఇక్కడనే పెద్ద హార్బర్ ఉంది, షిప్పింగ్ హార్బర్. ఈ లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ మీదకి ఎక్కాలి మేము. నైట్ 2 o'clock వరకు ఉంటుంది ఇక్కడ ఓపెన్. కానీ ఇండియన్స్ ఎవరు లేరు ఇక్కడ. ఇండియన్ తిరుగుతున్నానంటే నేను మనీ తిరుగుతున్నాం, ఇంకెవరు లేరు ఇక్కడ. చాలా కాస్ట్లీ రిసార్ట్స్ ఇవి, వాళ్ళ కోసమే. అంతా డాలర్స్లో పే చేస్తుంటారంట వాళ్ళు ఇక్కడ. హోమ్ స్టేస్, వాళ్ళకి ఫుడ్ గిడ్డు అంతా ఇక్కడనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా టోటల్ వాళ్ళ కోసం ఇది. చూసే అద్భుతం. ఒక ఇండియన్ లేడు, మొత్తం ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది స్విమ్మింగ్ చేస్తున్నారు, అందరు ఫారినర్సే. చాలా ఓల్డ్ ఏజ్. చూడండి, ఈవిడ ఎంత ఓల్డ్ ఏజో.
బాడీ ఎంత స్లిమ్గా పెట్టుకొని కూర్చున్నది చూడండి. అరౌండ్ 70+ ఉంటుంది ఇక్కడ. నేను చూస్తున్న అందరూ 70+లోనే ఉన్నారు, కానీ బికినీస్లో ఉన్నారు. అదే ఆశ్చర్యం ఏమంటే ఒక ఇండియన్ లేడు. అదే ఆశ్చర్యం నాకు ఇక్కడ. మంచి ఎండ మని. నీకు ఎక్కడ ఎండ? కర్రా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీడియోలో మాత్రం. నేను అక్కడ రాను, బురద అయిపోతా షూ. అంతా ఫారినర్స్ ఉన్నారు అక్కడ, అది కూడా బికినీలో ఎంజాయ్ చేస్తున్నారండి. ఈ ఎండ కూడా ఎంత మంచి ఎండ అంటే అస్సలు గాబరా అన్నది లేదు నాకు. ఆ లైట్ హౌస్ ఉంది, ఆ లైట్ హౌస్ మీదకి వెళ్ళాలి.